ఈ వీడియో వచ్చేసి తులసి మొక్క గురించి. వర్షాకాలంలో తులసి మొక్కకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంది మరియు ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, తులసి మొక్కలు వాడిపోకుండా నీరసించిపోకుండా ఉండాలి అంటే మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొచ్చేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్షాకాలంలో తులసి మొక్కకి చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి, లేకపోతే ఇది నీరసించి చనిపోతుంది. ఇది చాలా డెలికేట్ మొక్క అండి. తులసి మొక్క గురించి చెప్పాలి అంటే మాత్రం ఊరికే నీరసించిపోతుంది. మనం వాటర్ ఎక్కువైనా సరే తక్కువైనా సరే కొన్ని జాగ్రత్తలు అయితే కంపల్సరిగా తీసుకోవాలి. ఫస్ట్ జాగ్రత్త వచ్చేసి ఇవన్నీ వచ్చేసి విత్తనాలకైతే అస్సలు వదిలిపెట్టకండి. మొక్కల్ని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. మీకు విత్తనాలు కావాలి అనుకుంటే మాత్రం మొక్కకి అలానే ఉంచండి. ఇవన్నీ విత్తనాలే అనమాట. ఎప్పటికప్పుడు నేను పచ్చివి కూడా తీసేసుకుంటున్నాను, పచ్చివి అలాగే ఎండిపోయినవి. తులసి మొక్కలు నాటుకోవాలి అంటే కూడా ఇదే మంచి సమయము. తులసి మొక్కలు కొత్తవి నాటుకోవాలన్నా సరే, లేకపోతే మనము విత్తనాలతో కూడా వేసుకోవచ్చు. కొత్తవి తెచ్చుకోవాలన్నా సరే నర్సరీ నుంచి తీసుకొచ్చుకొని రిపోర్టింగ్ చేసుకోండి, లేకపోతే విత్తనాలతో కూడా నాటుకోవచ్చు. మరియు మన గార్డెన్లో ఉన్నది, మన ఇంట్లో ఉన్న తులసి మొక్క కూడా సరిగ్గా ఎదగడం లేదు, గిటిక బారిపోయినట్టుంది మొక్క అనుకుంటే మాత్రం రిపోర్టింగ్ చేయడానికి కూడా ఇదే మంచి సమయము. కాబట్టి మీ మొక్కలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మీరైతే జాగ్రత్తలు అయితే తీసుకోండి. రిపోర్టింగ్ చేయాలన్నా లేకపోతే కొత్త మొక్కలు నాటుకోవాలన్నా చాలా మంచి సమయము. ఫస్ట్ టిప్ వచ్చేసి ఎప్పటికప్పుడు వాటికి ఉన్న పువ్వుల్ని కానీ లేకపోతే కాయల్ని కానీ వాటిని అయితే విత్తనాలు కానీ తీసేయండి, అస్సలు ఉంచకండి. అవి ఉంచడం వల్ల మొక్క సరిగ్గా ఎదగదు. సెకండ్ టిప్ వచ్చేసి ఇది కుండీలలో అండి. మనం ఎప్పుడు పూజ చేస్తున్నప్పుడు కుండీలలో పువ్వులు కానీ లేకపోతే పండ్లు కానీ ఏ ఒకటి వేస్తూ ఉంటాము. అదేవిధంగా ఆకులు కూడా పండుబండి రాలిపోయి ఉంటాయి, లేకపోతే వీటికున్న విత్తనాలు కూడా ఇవి పండుబండి కుండీలోనే పడిపోతూ ఉంటాయి కదా, ఎండిపోయి. అట్లాంటివి అయితే ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి, ముఖ్యంగా వర్షాకాలంలో. ఎందుకంటే చిన్న కొంచెం మనం అజాగ్రత్తగా ఉన్నా సరే చిన్న చిన్న పురుగులు అనేది వస్తూ ఉంటాయండి కుండీలో. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి, అవైతే ఉన్నాయి కదా, ఎండిపోయినాయి, వాటిలో ఎటువంటి తడి లేదు, అయినా కూడా కుండీలో మాత్రం చిన్న పురుగులు అయితే వచ్చేసాయి. ఒక చీమలు కూడా కాదు, ఒక టైప్ ఆఫ్ పురుగులు. కాబట్టి ఎప్పటికప్పుడు మట్టిని అయితే నీట్గా ఉంచుకోవాలి, ఏమి కుండీలో లేకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇలా మట్టిని కూడా చాలా లూజ్ చేసుకోవాలి, ఒక 2 నుంచి 3 ఇంచెస్ వరకు. ఏదైనా ఎండిపోయిన కొమ్మ కానీ లేకపోతే గార్డెన్కి సంబంధించి ఏదైనా ఒక వస్తువు కానీ తీసుకొని మట్టిని అయితే లూజ్ చేస్తూ ఉండండి. ఇలా లూజ్ చేయడం వల్ల గాలి వెలుతురు అనేది మట్టికి తగిలి మట్టి కూడా తొందరగా ఆరిపోతుంది. ఎంత పెద్ద వర్షం పడినా సరే. మీకు పురుగులు చిన్న పురుగులు చూపిస్తా అన్నాను కదా, చూడండి, అబ్జర్వ్ చేయండి ఎన్ని పురుగులు వచ్చినాయో. అలాగే చిన్న ఆకులు పడ్డా సరే ఎప్పటికప్పుడు అయితే తీసేసుకుంటూ ఉండాలండి. చిన్న పురుగులు, అవి చీమలు కూడా కాదు, అవైతే కుండీలో మొత్తం తిరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పురుగులు కానీ ఎక్కువగా ఉంటే మాత్రం ఒక 2 నుంచి 3 ఇంచెస్ వరకు మట్టిని తీసేసి పై మట్టిని తీసేసి ఫ్రెష్గా మట్టిని ప్రిపేర్ చేసి మట్టిలో వేసేయండి, మళ్ళీ కుండీలో వేసేయండి. అలా పురుగులు ఉంటే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. ఎప్పటికప్పుడు మట్టిని అయితే మనము కిందకి పైకి కదిలిస్తూ ఉండడం వల్ల గాలి వెలుతురు అనేది వేరుకు తగిలి మొక్క కూడా వాడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ డ్రైన్ హోల్స్ కూడా కరెక్ట్గా ఎక్కువగా పెట్టుకోండి. వీలైతే మాత్రం మీరు కొత్తగా మొక్కలు రిపోర్టింగ్ చేసుకుంటుంటే పెద్ద హోల్స్ ఎక్కువ ఉండే విధంగా అయితే చూసుకోవాలండి. చిన్న హోల్స్ పెట్టి ఈ వర్షాకాలంలో సరిగ్గా డ్రైన్ అవుట్ కాకపోతే మాత్రం వేరు అనేది కుళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా ఇదైతే ఫాలో అవ్వండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా కుండి పైనుంచి ఒక 3 నుంచి 4 ఇంచెస్ వరకు కాండంకి ఏమి ఉండకూడదు, అంటే ఎటువంటి కొమ్మలు కానీ లేకపోతే ఆకులు కానీ ఏమి ఉండకుండా చూసుకోండి. కాండం మట్టి పై భాగం నుంచి ఒక 3 ఇంచు నుంచి 4 ఇంచెస్ వరకు ఎటువంటి ఆకులు కొమ్మలు ఏవి లేకుండా. ఎందుకంటే డైరెక్ట్ గాలి అనేది మట్టికి తగులుతుంది. అదేవిధంగా అడుగున ఆకులు ఇవన్నీ ఉండటం వల్ల వాటి నుంచి కూడా పెస్ట్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి మొక్కకి. ఎందుకంటే మట్టిలో ఉన్నవి నేరుగా చెట్టు మీదకి ఎక్కేస్తాయి అన్నమాట. కాబట్టి ఏమీ లేకుండా ఉంచడం వల్ల చెట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మీకు వీలైతే మాత్రం ఎక్కువగా కొమ్మలు కట్ చేయడానికి ట్రై చేయండి. కొమ్మలు కట్ చేస్తే కాండం కూడా బలంగా తయారవుతుంది. ఇది వచ్చేసి చాలా చిన్న మొక్క, అంటే నేను ఒక విత్తనంతో పెట్టుకున్న మొక్క అనమాట. ఇప్పుడు చాలా బాగా గ్రో అవుతుంది. కంపల్సరిగా నైట్రోజన్ ఉండే ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇస్తూ ఉండాలి. మనము ఈ చెట్టు నుంచి ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకుంటామండి, ఎటువంటి పువ్వులు కానీ కాయలు కానీ ఆశించాం కదా. ఆకులు ఆరోగ్యంగా పచ్చగా పెరగాలి అంటే మాత్రం తప్పకుండా నైట్రోజన్ ఎక్కువగా ఉండే ఫర్టిలైజర్స్ మాత్రం ఇస్తూ ఉండాలి. అవి కూడా మన కిచెన్లో దొరికే వాటితోనే. చూస్తున్నారు కదండి, ఇవన్నీ నీట్గా తీసేసి కొమ్మలు కట్ చేశారంటే మాత్రం తప్పకుండా హెల్తీగా తయారవుతుంది. అదేవిధంగా ఆకులు కానీ ఎక్కువగా పండిపోయి రాలిపోతూ ఉంటే కూడా అవి కూడా ఉంచకండి, కుండీలు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి. ఇంకొచ్చేయండి, చాలా మంచి ఫర్టిలైజర్ చూపిస్తాను తులసి మొక్కకి. ఫస్ట్ వచ్చేసి ఇది వర్మీ కంపోస్ట్. ఈ వర్మీ కంపోస్ట్ మొక్కలకి ఏ మొక్కలకైనా సరే ఇవ్వడం వలన ఆకులు పచ్చగా పెరుగుతాయి, అదేవిధంగా పెద్ద సైజులో పూస్తాయి, ఆరోగ్యంగా ఉంటాయండి. వర్మీ కంపోస్ట్ కానీ మీ దగ్గర వర్మీ కంపోస్ట్ లేకపోతే పశువుల ఎరువు తీసుకోండి. పశువుల ఎరువు కూడా లేదు అనుకుంటే మాత్రం
టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ తీసుకోండి ఇదే ప్లేస్లో. అంటే ప్రతి ఒక్క దగ్గర అన్నీ ఉండాలని ఏం లేదు కదండి. గార్డెనింగ్ మెయింటైన్ చేసే వాళ్ళైతే కంపల్సరిగా పశువుల ఎరువు అయితే ఉంచుకోండి, లేకపోతే ఇది వర్మీ కంపోస్ట్ అయినా ఉంచుకోండి, లేకపోతే ఆన్లైన్లో ఏమన్నా ఉంటే కూడా నేను ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి. వర్మీ కంపోస్ట్ అయితే కంపల్సరిగా అన్ని రకాల మొక్కలకి వేయాలండి. ఎందుకు అంటే ఆకులు చాలా ఆరోగ్యంగా ఎటువంటి పెస్ట్ అనేది రాకుండా మరియు ఆకులు హెల్తీగా ఉంటాయి. నేనైతే నా దగ్గర ఎప్పుడు వర్మీ కంపోస్ట్ ఉంటుంది కదా, నేనైతే వర్మీ కంపోస్ట్ తీసుకున్నాను. దాంతోపాటు పసుపు తీసుకున్నాను. పసుపు మాత్రం కంపల్సరిగా ప్రతి ఒక్క మొక్కకి వర్షాకాలంలో ఇవ్వాల్సిందేనండి. ఎందుకు అంటే మట్టిలో ఎటువంటి ఫంగస్ రాకుండా, పురుగులు అనేవి అటాక్ కాకుండా. ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి అనుకోండి, ఈ పొడిదైతే చల్లేసేయండి ఈ పసుపుని. నేను వాడే టిప్ ఏంటంటే వారానికి ఒక్కసారైనా నేను ఒక గ్లాస్ వాటర్లో ఒక హాఫ్ టీ స్పూన్ అంటే ఇంకా తక్కువే వేసుకొని ఆ వాటర్ని డైల్యూట్ బాగా కలిపేసి నేను కుండీలో ఇస్తుంటాను. అదేవిధంగా ఆకుల మీద కూడా చల్లుతూ ఉంటాను. ఇలా ఉండడం వల్ల ఆకులు కూడా పెస్ట్ అనేది ఎక్కువ తొందరగా అటాక్ కాదు, అదేవిధంగా కుండీలో కూడా ఫంగస్ అనేది ఎక్కువ వ్యాపించదు. కాబట్టి ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం వర్షం లేనప్పుడు ఈ పని చేయండి. వర్షం ఉంది అనుకుంటే మాత్రం వాతావరణం చల్లగా ఉంది, మనం మొక్కలకి వాటర్ ఇవ్వలేము అనుకుంటే పొడిది పసుపే చల్లేసేయండి. కాబట్టి ఈ రెండింటిని కలిపి మన మొక్కలకైతే ఇవ్వబోతున్నాను. తులసి మొక్కకి ఇచ్చే ముందు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇలా మట్టిని లూజ్ చేసుకోవాలండి. కంపల్సరిగా లూజ్ అయితే చేసుకోవడం వల్ల మనం ఇచ్చిన ఫర్టిలైజరు నేరుగా వేరుకి అనేది అందుతూ ఉంటుంది. అదేవిధంగా తులసి మొక్కకి మట్టి విషయం చెప్పాలి అంటే మాత్రం ఇసుక ఎక్కువ ఉండే విధంగా కలుపుకోండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను ఇసుక ఎక్కువగా కలుపుకున్నాను తులసి మొక్కకి, అందుకే చాలా చక్కగా పెరుగుతున్నాయి. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఒక్క కుండీలో ఒక మొక్క మాత్రమే ఉండే విధంగా చూసుకోండి. ఎందుకంటే తులసి మొక్కకి అది విత్తనాలు రెడీ అవుతాయి కదా, అవి కుండీలో పడిపోయి అక్కడి నుంచి మొక్కలు స్టార్ట్ అయిపోతాయి. మొక్కలనే వస్తాయి కదా, అవైతే తీసి వేరే కుండీలో పెట్టుకోండి. అంతేకాని ఒకటే కుండీలో ఎక్కువ మొక్కలు ఉంచడానికి అయితే ట్రై చేయకండి. ఒక కుండీలో ఒక మొక్క ఉండే విధంగానే చూసుకోండి. కాబట్టి నేను తీసుకున్న వర్మీ కంపోస్ట్ అయితే మట్టిని లూజ్ చేసుకున్నానండి. ఒక 2 నుంచి 3 ఇంచుల వరకు లూజ్ చేసుకొని వర్మీ కంపోస్ట్ వేసుకున్నాను. దానిపైన వచ్చేసి పసుపు వేసుకున్నాను. ఈ 2 వేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా మనం మట్టిలో అయితే మట్టిలోనే కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటరింగ్ విషయానికి వచ్చేస్తే, నీళ్లు విషయానికి వచ్చేస్తే వర్షం పడట్లేదు అనుకుంటే మాత్రం కంపల్సరిగా వాటర్ ఇవ్వాలండి. నాకైతే వర్షం పడుతుంది, నైట్ కూడా చాలా ఎక్కువగా వర్షం పడింది, అయినా మట్టి చూడండి ఎంత పొడిగా ఆరిపోతుందో. ఇంత చక్కగా ఉండాలండి మట్టి. ఏ కుండీలో అయినా సరే, మనం కుండీలలో పెంచుకుంటున్నాము, చిన్న కుండీలలో పెంచుకుంటున్నాము, బాల్కనీలో పెంచుకుంటున్నాము, అయినా కూడా ఎక్కడా కూడా ఫ్లవర్స్ అనేది తగ్గట్లేదు అంటే మాత్రం, ఫ్లవర్స్ కానీ ఇట్లాంటి తులసి మొక్కలు కానీ ఎక్కడా కూడా వాడిపోయినట్లు కానీ ఏమీ లేదు అంటే మాత్రం తప్పకుండా వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేనండి. ఇలా మట్టిని అయితే ఎప్పటికప్పుడు లూజ్ చేసుకుంటూ ఉండాలి, ఎటువంటి ఫంగస్ లేకుండా చూడాలి. మట్టిలో ఏమైనా ఫంగస్ కానీ ఉంటే వేపపిండి అయితే వెయ్యండి. 1 టీ స్పూను వారానికి ఒక్కసారి వేపపిండి కానీ లేకపోతే పసుపు కానీ వేస్తూ ఉండండి. అదేవిధంగా అలోవెరా కూడా చాలా బాగా పనిచేస్తుంది తులసి మొక్కకి. ముందు వీడియోస్లో కూడా నేను అన్నీ చూపిస్తాను. ఆకుల మీద ఎటువంటి పెస్ట్ రాకుండా మరియు చెట్టు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే మాత్రం కంపల్సరిగా ఈరోజు నేను చెప్తున్న టిప్స్ అయితే కంపల్సరిగా ఫాలో అవ్వండి. ఫర్టిలైజర్ కూడా నేను చూపించిన ఫర్టిలైజర్ అయితే ఇవ్వండి. వర్షం లేదు అనుకుంటే మాత్రం కంపల్సరిగా వాటర్ అయితే ఇవ్వాలండి, లేకపోతే మాత్రం ఇలా మన ఫర్టిలైజర్ ఇచ్చి కూడా వదిలేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. తులసి మొక్క గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరియు మన ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. నేను అన్ని మన ఛానల్లో ఆర్గానిక్ వీడియోస్ అయితే చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. మీ మొక్కలకి కూడా ఇవ్వండి. కంపల్సరిగా వారానికి ఒక్కసారి ప్రతి ఒక్క మొక్కకి ఫర్టిలైజర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. తులసి మొక్కకైతే ప్రతి వారానికి ఒక్కసారి ఫర్టిలైజర్ ఇవ్వండి. అదేవిధంగా పసుపు కూడా ఇస్తూ ఉండండి. మరి ఏది ఇచ్చినా సరే నైట్రోజన్ ఎక్కువ ఉండే విధంగా ఇవ్వండి.